అందరికీ నమస్తే అండి. సినిమా అంటే వ్యాపారం కావచ్చు, కానీ ఆ వ్యాపారానికి ప్రాణం పోసేది మాత్రం ప్రేక్షకుల నమ్మకం. కానీ ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ నమ్మకాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారా అనే తీవ్రమైన అనుమానాలు మొదలయ్యాయి. ఒకవైపు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, భారీ తారాగణం లేకుండా కేవలం అద్భుతమైన కథాబలంతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న సినిమా ఇరుముడి. ఎక్కడ కూడా ఒక్క చిన్న నెగిటివ్ టాక్ కూడా లేకుండా ప్రతి థియేటర్లో ప్రేక్షకులు కన్నీళ్లతో చప్పట్లతో బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడింది ఇరుముడి. మరొక వైపు 100 కోట్ల బడ్జెట్, ఆకాశమంత హైపు, భారీ ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్టు టాక్సిక్. కానీ మొదటి షో పడేసరికే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. సోషల్ మీడియా అంతటా కూడా నెగిటివ్ రివ్యూస్. మధ్యాహ్నానికి ఆగిపోతుంది. 3 గంటలు టార్చర్. 2.5 గంటలు ఇంత పెట్టాడు ఒక్కొక్కటి. ప్రేక్షకులే లేక బోసిపోయిన థియేటర్లు. సరిగ్గా ఇక్కడే మొదలైంది అసలు సిసలైన బాక్స్ ఆఫీస్ దౌర్జన్యం. పెట్టిన పెట్టుబడుల్ని ఎలాగైనా రాబట్టుకోవాలన్న వ్యాపార దాహంతో డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బడా నిర్మాత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా వర్గాల్లో పెను దుమారం రేపుతుంది. అద్భుతంగా ఆడుతూ హౌస్ఫుల్ బోర్డులతో నడుస్తున్న ఇరుముడి సినిమాని అర్ధాంతరంగా థియేటర్ల నుంచి లేపేశారు. ఆ స్థానంలో టాక్సిక్ సినిమాకు అన్ని స్క్రీన్లు కేటాయించారు. ఇది ముమ్మాటికి కంటెంట్ ని చంపే కుట్రే. ఒక మంచి సినిమాని చూడాలని థియేటర్లకి వస్తున్న సగటు ప్రేక్షకుడు ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్టుగా ఇది కనిపిస్తుంది. థియేటర్లో మీ చేతిలో ఉండొచ్చు, స్క్రీన్లు కేటాయింపు మీ ఇష్టం కావచ్చు, కానీ టికెట్ కొని చూసేది మాత్రం ప్రేక్షకుడు. మొదటి ఆట పడేసరికి ప్రేక్షకుల ఆగ్రహానికి లోనై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్, మీమ్స్ ఈ సినిమాకి వచ్చినట్టుగా ఎక్కడా కూడా రాలేదు. దేవుడితో పెట్టుకున్నాం, అందుకే ఆ దేవుడి స్క్రిప్టే ఇలా రాశాడు అంటూ సెటైర్లు. బలవంతంగా ఫ్లాప్ సినిమాని రుద్దితే చూసే రోజులు ఎప్పుడు పోయాయి. అధికారంతో, ఆధిపత్యంతో స్క్రీన్లని లాక్కోగలరేమో, కానీ ప్రేక్షకుల గుండెల్లో ఇరుముడి సాధించిన విజయాన్ని తుడిచిపెట్టలేరు. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మంచి సినిమాని బతికించాల్సిన బాధ్యత ఎప్పుడు కూడా సినీ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రేక్షకులు నిరూపించారు కూడా. సినిమా అంటే కంటెంటే. దాని ముందు ఎలాంటి భారీ బడ్జెట్, ఎంత పాన్ ఇండియా మూవీ స్టార్స్ అయినప్పటికీ కూడా సినిమాలో కంటెంట్ లేకపోతే అలాంటి సినిమా ఇదిగో ఈ టాక్సిక్ లాగానే అర్ధాంతరంగా పోవాల్సిందే.